కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చిక్కుల్లో పడ్డారా లేక పడేశారా? కర్ణాటకలో రాజకీయ సంక్షోభం వచ్చే ప్రమాదాలు ఉన్నాయా? నిజంగానే సిద్ధరామయ్య స్కామ్కు తెరలేపారా? అసలు కర్ణాటక రాజకీయాల్లో ఏం జరుగుతోంది? దానికి కారణాలేంటి? తెర వెనుక జరుగుతున్నదేంటి? మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, సింపుల్గా ముడా, దీనికి సంబంధించిన స్థలం కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయి. దీనిపైనే ఇప్పుడు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీగా స్థలాలు కొట్టేశారన్నది అభియోగం. దీనిపై ఓ ఆర్టీఐ కార్యకర్త గవర్నర్ థవర్ చందన్ గెలాట్కు ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత గవర్నర్ గెలాట్ సీఎంకు నోటీసులు జారీ చేయడం, ఇదంతా ఓ పెద్ద ఇష్యూ అయింది. అయితే గవర్నర్ తన నిర్ణయం వెనక్కి తీసుకోవాలని మంత్రిమండలి తీర్మానం చేసింది. కానీ గవర్నర్ దాన్ని పట్టించుకోకుండా నిజాలేంటో వెలికి తీయాలంటూ ప్రాసిక్యూషన్కు అనుమతించారు. ఇది ఇప్పుడు వివాదానికి కారణమైంది. ఈ ముడా స్కామ్ ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనేదానికంటే ఇప్పుడు ఈ విషయం రాజకీయంగా మారింది. బీజేపీ కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్కు కారణమైంది. ఇప్పుడు ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు మాటలతో కత్తులు దూసుకుంటున్నారు. ఇప్పుడు బీజేపీ నేతలు ఏమంటున్నారంటే, అధికారాన్ని దుర్వినియోగం చేసినందుకు వెంటనే సిద్ధరామయ్య రాజీనామా చేయాలి అండ్ వెంటనే విచారణకు హాజరు కావాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే స్కామ్లు అని ఏకంగా ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్నారు. When Siddaramaiah was the deputy chief minister, the land was denotified. When he was the chief minister, the son-in-law purchases the land and through a gift deed gifts it to his wife. When Siddaramaiah was the chief minister again, his wife applies for compensation from Muda, who sits in the Muda council when the resolution is passed. The chief minister's son, who is the MLA, he sits in the meeting and then he awards 14 sites in an upmarket locality in the name of his mother. This in gist is the modus operandi of the Muda scam, which is not very different from the National Herald case or the kind of allegations that Mr. Robert Vadra is facing in many of his land deals. బట్ కాంగ్రెస్ నేతల వాదన మరోలా ఉంది. ఈ స్కామ్లో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సిద్ధరామయ్య వర్షన్ మాత్రం కంప్లీట్గా వేరేలా ఉంది. అసలు తాను ఏ తప్పు చేయలేదంటున్నారు ఆయన. అంతేకాదు అసలు ముడా స్కామ్ను స్టార్ట్ చేసింది బీజేపీ ప్రభుత్వమని, అప్పుడే లబ్ధిదారులను ఎంపిక చేశారంటూ కౌంటర్ అటాక్ చేస్తున్నారు. అంతేకాదు తనను పదవి నుంచి దింపేసేందుకే కుట్ర చేస్తున్నారని, తాను అసలు తప్పు చేయలేదని, సో రాజీనామా చేసే ఛాన్సే లేదని అంటున్నారు సిద్ధరామయ్య. I will fight it out legally in a court of law because it is an illegal sanction given by the governor who is a puppet of the central government. See, there is no prima facie case against me or against anybody, and the BJP has no moral right to ask my resignation. Okay. It is because the governor is biased towards me. It because there is a application pending before the governor of Kumaraswamy. In fact, Lokayukta asked a sanction from the governor in Kumaraswamy's case. Right. That sanction has not been given so far. Right. And in Jolle's case, Srimati Jolle. కాంగ్రెస్ వర్షన్ మరోలా ఉంది. సిద్ధరామయ్య రాజీనామా చేసే ప్రసక్తే లేదని అంటోంది కాంగ్రెస్. అంతేకాదు అసలు గవర్నర్ నోటీసులు జారీ చేసే ముందు ఫిర్యాదేంటి, ఫిర్యాదు చేసిందెవరు, ఆరోపణలు నిజమేనా అనే విషయాలను ఏమైనా వెరిఫై చేశారా, లేక కాంగ్రెస్ పై ఫిర్యాదు అనగానే డైరెక్ట్గా విచారణకు ఆదేశించారా అనే క్వశ్చన్ రైజ్ చేస్తోంది. అంతేకాదు గవర్నర్లను అడ్డం పెట్టుకుని ఇతర పార్టీల పాలనలో ఉన్న ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు కూడా గవర్నర్ భుజంపై గన్ను పెట్టి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కుపెట్టారని ఆరోపిస్తున్నారు. This government is implemented all guarantee schemes, and these guarantee schemes are only for poor people of all communities, all religions. So that is why
this government is against social justice, against the poor people, against our guarantees. Central government is against these guarantees. And BJP is totally against. Yeah. Now JDS is also joined. So with the conspiracy of central government, BJP, JDS and local leaders of Karnataka, they are doing this. నిజానికి ఇది ఓ సంక్షోభానికి దారితీసే అంశమే. అయితే కర్ణాటక కాంగ్రెస్ నేతలు మాత్రం యూనిటీగా కనిపిస్తున్నారు. డిప్యూటీ సీఎం శివకుమార్ కూడా సిద్ధరామయ్యకు మద్దతు పలుకుతున్నారు. ఈ అంశంపై న్యాయ పోరాటానికి రెడీ అయ్యామని అంటున్నారు. సిద్ధరామయ్య రాజీనామా చేసే ఛాన్సే లేదని, ఆయన సీఎంగా కొనసాగుతారని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. నిజానిజాలు ఎలా ఉన్నా పార్టీలో ఏమైనా లుకలుకలు ఉంటే ఇలాంటి పరిస్థితి కొందరికి అవకాశంగా మారుతుంది. కానీ కర్ణాటకలో ఆ పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపించడం లేదు. సో సీఎం మార్పు అయితే కనిపించడం లేదు. ఇక కాంగ్రెస్ కలిసికట్టుగా ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. సెకండ్ లీగల్ బ్యాటిల్కు రెడీ అవుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఇదే జరిగితే మరోసారి గవర్నర్ వర్సెస్ ప్రజా పాలకులు అనే క్వశ్చన్ రైజ్ కానుంది. ఇప్పటికే మహారాష్ట్ర విషయంలో ఓసారి సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు కూడా న్యాయ పోరాటానికి రెడీ అయితే మరికొన్ని రోజుల పాటు ఇదే విషయంపై దేశవ్యాప్తంగా చర్చ జరగనుంది. అంతేకాదు మరోసారి ఇది గవర్నర్ గిరి అంశాన్ని తట్టిలేపుతుంది. మరి ముందు ముందు కన్నడ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి. ఇక్కడ స్కామ్ జరిగిందా లేదా అనేది పక్కన పెడితే ఇప్పుడు చర్చ దానిపై కంటే ఎక్కువగా గవర్నర్ జోక్యం, కేంద్రం ఇన్వాల్వ్మెంట్, రాజ్భవన్ కేంద్రంగా జరుగుతున్న రాజకీయంపైనే ఎక్కువగా జరుగుతోంది. మరి దీనిపై కేంద్ర పెద్దలు ఎలా రెస్పాండ్ అవుతారన్నది చూడాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.